ఎన్నడూ లేంది ఈ పిచాచి వేషం ఏంటండి? రాథోడ్, మాటలు జాగ్రత్త. ఇది ట్రెండ్ లుక్. అయినా నీకు ఆ యాదమ్మకి అస్సలు టేస్టే లేదు. ఇంతకీ అమరెక్కడున్నాడు? సారు మిస్సమ్మతో ఉన్నారని చెప్తే డిస్టర్బ్ చేస్తుందేమో. కాసేపు ఈ దిష్టి బొమ్మని ఊరేగిద్దాం. రాథోడ్, అమర్ పైనున్నాడా? తను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు కదా? లేదండి, సార్ బయట ఉన్నారు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. వెళ్ళండి. ఈ టైంలో అమరేంద్ర ఇంట్లో ఉండడేమో, ఆఫీస్కి వెళ్ళుంటాడేమో. నాకు కావాల్సింది కూడా అదే. అమరేంద్ర ఇంట్లో లేని టైంలోనే ఆ మనోహరిని ఎత్తుకెళ్ళగలం. అమర్ ఎక్కడ కనిపించట్లేదు. బయటున్నాడేమో. సార్, సార్ అటు చూడండి సార్, మనోహరి బయటకు వచ్చింది. అమర్ ఎక్కడున్నాడు కనిపించట్లేదు. దీనికేం పోయే కాలం లాయరు, ఇలాంటి డ్రెస్ వేసుకుంది. మీరు జైల్లో చెప్పకూడదు తింటుంటే తను మాత్రం టింగురంగా అంటూ రెడీ అయి తిరుగుతుంది సార్. డ్రైవర్, కారు తన దగ్గర దాకా పోనివ్వు. అవే ఎక్కువ. ఎవరు నువ్వు? రణ్వీర్, నువ్వు? డ్రైవర్, కారు పోనీ. రణ్వీర్, భాగి, నీ అందమే అందం. దేవకన్యలా ఉన్నావు. ఏంటో కొంతమంది నీ అందాన్ని చూసి మనసులో మురిసిపోతారు, బయటికి మాత్రం కోపంగా ఉంటారు. కుళ్ళు. ఏమండోయ్, రూమ్ అయినా ఏదైనా నీట్గా లేకపోతే నాకు నచ్చదని మీకు తెలుసు కదా. ఇందాక ఓయ్ అంది, ఇప్పుడు ఏమండో అంటుంది. రూమ్లో చూస్తే ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడుతుంది? నేను వాష్రూమ్కి వెళ్ళాలి. మీకు టీ కానీ కాఫీ కానీ ఏదైనా కావాలంటే చెప్పండి, ఇచ్చేసి వెళ్తాను. నేను రూమ్లో ఉన్నట్టు తనకి తెలిసిపోయి నాటకాలు ఆడుతుందా ఏంటి? అయితే మీకేం వద్దా? సరే, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను. ఈ టైంలో ఎవరు? ఏంటి రాథోడ్? మిస్సమ్మా, ఏంటి ఇలా వచ్చా? మా సార్ ఏమైనా మీ రూమ్ లో ఉన్నారా మిస్సమ్మా?
కరెక్ట్ టైంకి రాతోడొకడు. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మీ సార్ నా రూమ్లో ఎందుకుంటారు రాతోడ్? ఆయన గారికి నేనంటే పీకల దాకా కోపం కదా. అది కోపం కాదు మిస్సమ్మ, నువ్వంటే ప్రేమ. ఏ ఊరుకో రాతోడ్. ప్రేమకి కోపానికి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా? మీరంటే ప్రేమ లేకపోతే మీరు ఇందాక పడిపోతూ ఉంటే సారు పట్టుకునేవారా? మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చేవారా? తను వాష్రూమ్కి వెళ్తే నేను బయటపడదాం అనుకుంటే మీటింగ్ పెట్టాడేంటి రాతోడు? రాతోడ్, నాకైతే అది ప్రేమలా అనిపించట్లేదు. ఏదో నటనలా అనిపించింది. ఊరుకో మిస్సమ్మ, సార్ నీ దగ్గర ఎందుకు నటిస్తారు? ఏమో, ఆయనకి నాతో ఏం అవసరం ఉందో నాకేం తెలుసు. అయితే మీ రూములో సారు లేరన్నమాట. నా రూమ్లో ఆయన లేరు, ఆయన మనసులో నేను లేను. ఆ? ఓకే మిస్సమ్మ, వేరే చోటకెళ్ళి మా సార్ని ఎత్తుక్కుంటా. ఒక్క నిమిషం రాతోడ్. ఏమైంది? మీ సార్ నా రూమ్లోకి వచ్చారంటావా? అది మీకే తెలియాలి. అంటే ఎవరో నా రూమ్ వెతికినట్టు నా బ్యాగ్ చిందరవందరగా ఉంది. ఆయన ఏమైనా వెతికారేమో అని. బాలేదాని మిస్సమ్మ, ఆయన ఎవరు? ఆర్మీ ఆఫీసర్. చీప్గా బ్యాగులు వెతకటం అలాంటి పనులు సార్ ఎందుకు చేస్తాడు? ఆయన ఆర్మీ ఆఫీసర్ అయితే నేను ఆయన భార్యని కాదా ఏంటి? ఆ, నా బ్యాగ్ వెతికే స్వతంత్రం ఆయనకి లేదా ఏంటి? మర్చిపోయా మిస్సమ్మా, సారికి నీ బ్యాగులు ఏం దొరకలేదు కదా. దొరుకుంటే ఆయన ఊరుకునేవారా? ఇల్లు పీకి పందిరేసేవారు కదా. జస్ట్ మిస్. ఎంతసేపు మాట్లాడుకుంటారు? వెళ్ళండి. సరే రాతోడ్, వెళ్ళి మీ సార్ని వెతుకో, నాకు పనులున్నాయి. అలాగే మిస్సమ్మ. సార్ మీ రూములో లేరు అంతేగా? లేరు రాతోడ్. ఏమండోయ్, నేను వాష్రూమ్కి వెళ్తున్నా.